సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్లో గల శ్రీ వేదాంత భజన మందిరంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి పునర్వాసు జన్మ నక్షత్ర సందర్భంగా బుధవారం మాస కళ్యాణంను దేవాలయ అర్చకులు దరూరి సింగారాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహములకు పంచామృత అభిషేకం నిర్వహించారు. పట్టు వస్త్రాలు అలంకరింపజేసి వివిధ రకాల పూలతో అలంకారం చేసి వివిధ రకాల పండ్లతో నైవేద్యం సమర్పించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే బొడ్రాయి బజార్లో గల శ్రీ వేదాంత భజన మందిరంలోనే శ్రీ సీతారామచంద్రస్వామి పునర్వాసు జన్మ నక్షత్రం సందర్భంగా బుధవారం మాస కళ్యాణంను దేవాలయ అర్చకులు దరూరి సింగారాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహములకు పంచామృత అభిషేకం నిర్వహించారు. పట్టు వస్త్రాలు అలంకరింపజేసి వివిధ రకాల పూలతో అలంకారం చేసి వివిధ రకాల పండ్లతో నైవేద్యం సమర్పించారు. శాస్త్రోక్తంగా మాంగళ్య ధారణతో కళ్యాణ తంతు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేదాంత భజన మందిర అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నకరకంటి రాజశేఖర్, కోశాధికారి సోమ అశోక్, భక్తులు ఈగ వెంకటేశ్వర్లు, వీరవెల్లి రామ్మూర్తి, కక్కిరేని విజయ్, శీలాశంకర్, సోమ సుమన్, గోదాదేవి, మౌనిక, ప్రసన్న, రేణుక, హేమలత, స్వాతి, అర్చకులు దరూరి రాఘవాచార్యులు, గోమఠం రాఘవాచార్యులు, తిరుమల ప్రతీక్, మందిర మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.